కూర్మ గ్రామం ప్రత్యేకత ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ఎలాంటి ప్రత్యేకత లేదు. అదే ప్రత్యేకత. ఎలా అంటే మనం పూర్వం చూడొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు కూర్మ గ్రామం రాగానే ఫస్ట్ మిమ్మల్నైనా బావి నీళ్ళు తోడుకోమన్నాం. కాళ్ళు కడుక్కోండి లేదా ప్లేట్ కడుక్కోండి అన్ని కూడా బావి నీళ్ళు. ఇప్పుడు మేము ఇక్కడ మోటార్ పెట్టచ్చు, ట్యాప్స్ యూస్ చేయొచ్చండి. అందరు కాళ్ళు ప్రశాంతంగా కడుక్కుంటారు. కానీ ఏంటంటే రాగానే మనిషికి శ్రమ, నీళ్లు లాగడం. మనం చూడొచ్చు ప్రతిది కూడా ఆధునికంలో ఏమైపోతుందంటే పంప్స్ వాడడము, వాషింగ్ మెషిన్ అన్ని వాడుతున్నారు. కానీ మనిషి ఎప్పుడైతే శ్రమ చేస్తాడో వాడు ఆరోగ్యంగా ఉంటుందండి. సో ఈ ప్రకారంగా మనం చూస్తే ప్రకృతిని అంటే ఆవుని అయినా ప్రకృతినైనా సర్వకామ దుగామయ్యి అన్నారు. అంటే అన్ని కోరికలు కూడా భూమి తీర్చగలుగుతాయి. సో ఈ భూమిని ఉపయోగించుకొని మనం ఆహారం తెచ్చుకోవచ్చు, బట్టలు తెచ్చుకోవచ్చు, ఉండడానికి ఇల్లు కట్టుకోవచ్చు, వృత్తులు. ఇప్పుడు మనకు పూర్వం 3 మంది కుటుంబంతో కలిసి జీవిస్తూ బతికేవాళ్ళు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉద్యోగాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలంలో, పిల్లలు హాస్టల్లో, పెద్దవాళ్ళందరూ ఓల్డేజ్ హోమ్ లో, ఇట్లా అందరూ విడిపోతున్నారు. మనం పూర్వం చూస్తే అందరూ ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరు విడిపోతున్నారు. మళ్ళీ పూర్వం ఏంటంటే ఎక్కువ మంది సంతానం కూడా ఉండేవాళ్ళు. ప్లస్ మనకు ఒకటి సంఘటిత శక్తి అనేది ఉండేది. ఇప్పుడు మనం చూడొచ్చు అపార్ట్మెంట్ జీవితాల్లో జస్ట్ వాళ్ళు అపార్ట్మెంట్ లో ఉంటారు. ఎవరైనా చిన్న శబ్దం అయితే అందరు లాక్ వేసుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. కానీ పూర్వం ఈ ఊర్లో నుంచి ఎవరైనా అబ్బాయి సాయంత్రం బయటకు పోతే ఊర్లో పెద్దవాళ్ళు అడిగేవాళ్ళు, ఏంట్రా మీ అబ్బాయి ఈ టైంలో పెట్టిపోతున్నాడు అంటే. ప్రతి ఒక్కరు ఒక నిఘాలో ఉండేవాళ్ళు, ఒక కట్టుబాట్లలో ఉండేవాళ్ళు. ఇప్పుడు కట్టుబాట్లు కూడా మిస్ అయిపోయినాయి. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంది. ఇంకొకటి అన్ఎంప్లాయ్మెంట్, డైవర్స్ కేసెస్, జాబ్ ఒత్తిడి. ఒకటి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అనమాట. రెంట్స్ 10,000 15,000 రెంట్స్ కూడా ఉన్నాయి. రెంట్స్ కట్టాలి, పిల్లల్ని పోషించాలి, వాళ్ళకు ఖర్చులు, స్కూల్ ఖర్చులు, ఇవన్నీ కూడా సోషల్ ప్రెషర్ పెరుగుతుంది. అందుకనే కూర్మ గ్రామంలో ఒకవేళ మీరు వచ్చినట్టయితే జస్ట్ మీరు కనీసం 2-3 డేస్ వచ్చి జీవించినా కూడా ఇక్కడ జస్ట్ 5 hours మనం సర్వీస్ చేస్తాం. అంటే మన శరీర పోషణకి 5 గంటలు పని చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ టైం ఏం చేయొచ్చు అంటే మనకు ఆహ్లాదకరంగా అంటే ఆనందంగా ఉండడానికి భగవంతుడి యొక్క కథ, ఉదాహరణకి మహాభారతం, రామాయణం, ఇలాంటివి పూర్వ స్టోరీ ఏదైతే కథ మనం చరిత్రలో ఉన్న మనం చదువుతుంటాం కదా, ఇవి మనకు ఆత్మకి ఆనందం ఇస్తాయి. శారీరకంగా ఇప్పుడు మనిషి ఇక్కడ ఏంటంటే కరెంట్ ఉపయోగించాము, ఫోన్ లో టెక్నాలజీ యూజ్ చేయం కాబట్టి ఆముదం నూనె దీపాలు వాడతాము. తర్వాత గానుగా, సిమెంట్ బదులు మనం సున్నం ఉపయోగిస్తాము. సర్ఫ్ బదులు కుంకుడుగాయలు యూజ్ చేస్తాం. సర్ఫ్, సోప్స్ ఇలాంటి ఏం వాడకుండా కానుగ పుల్లలతోటి పళ్ళు తోమడము, శనగపిండితోటి స్నానం చేయడం, ఇట్లా నేచురల్ గా అన్నమాట. అన్ని కూడా మన భూమి ఇస్తుంది. ఏది కూడా మనం సపరేట్ గా ఒక ఇండస్ట్రీ కనుక్కొని ఇండస్ట్రీ తయారు చేసిన తర్వాత మనం డబ్బులు ఇచ్చి కొనాల్సిన అవసరం లేదు. అన్ని ఇక్కడ తయారవుతాయి. ఇలా ప్రతిదీ కూడా మనం ఇక్కడ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఈ విధంగా జీవించడం కూర్మ గ్రామం ఉద్దేశం. కృష్ణ, హరే కృష్ణ.